టీ20 ప్రపంచ కప్కు అమెరికాతో కలిసి వెస్టిండీస్ దేశం ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన తమ స్క్వాడ్ని వెస్టిండీస్ దేశం తాజాగా ప్రకటించింది. ఈ జట్టు ఎక్కువ మంది ఆల్రౌండర్లు, భీకర హిట్టర్లు ఉన్నారు. ఈ టీంకు రౌమాన్ పావెల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పుష్కలంగా పించ్ హిట్టర్లు, ఆల్రౌండర్లు ఉన్న ఈ జట్టును చూసిన వారంతా అరివీర భయంకర విండీస్ జట్టు మరోసారి చరిత్ర సృష్టిస్తుందని జోసిన్ చెబుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసి ఆకట్టుకున్న షమర్ జోసెఫ్కి తొలిసారిగా తమ దేశం తరపున టీ20లో ఆడేందుకు ఛాన్స్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ వేదికగా ఈ ఫార్మాట్లో ఈ క్రికెటర్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడుతూ మంచి ఫినిషర్గా రాణిస్తోన్న హిట్మేర్కు కూడా ఈసారి ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను మిస్ అయిన అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. జట్టుకు ఓపెనర్ కంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం ఎక్కువ ఉందనే కారణంతో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడిన జట్టులో ఉన్న కైల్ మేయర్స్ ని ఈసారి డ్రాప్ చేశారు. అలాగే పేసర్ ఓషేన్ థామస్ కి సైతం తుది జట్టులో చోటివ్వలేదు. జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్లను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఎంపిక చేశారు. మిడిల్ ఆర్డర్లో విధ్వంసం సృష్టించేందుకు పూరన్, రస్సెల్, హిట్మేర్, పావెల్, జాసన్ హోల్డర్, రూదర్ఫర్డ్, రొమారియో షెఫర్డ్ వంటి లెక్కకు మించిన పించ్ హిట్టర్, ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. వీళ్లను చూసి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. వీళ్లు గనక బ్యాట్ జుడిపిస్తే బంతి బౌండరీ దాటడం ఖాయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అఖిల్ హోసెన్, గుడకేష్ మోతీ ద్వయం స్పిన్ బౌలింగ్కు అందుబాటులో ఉండగా, పేస్ బౌలింగ్ను వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్ సహాయంతో ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఇంతమంది భీకర హిట్టర్లు ఉన్న వెస్టిండీస్ జట్టును చూస్తుంటే దడపుడుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరు గనక విజృంభిస్తే సొంత గడ్డపై వెస్టిండీస్ మరోసారి గెలిచి మూడవసారి కప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం లేదని తేల్చేస్తున్నారు. వెస్టిండీస్ స్క్వాడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.